పద్మారావు గౌడ్ అంటే ఒక చరిత్ర, ఒక బ్రాండ్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పద్మారావు గురించి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. సికింద్రాబాద్ ఎంపీగా పద్మారావుని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తేల్చి చెప్పారు. మోండా మార్కెట్ డివిజన్లోని సజ్జన్ లాల్ స్ట్రీట్, పాట్ మార్కెట్, ఆదయ నగర్ సహా పలు కాలనీలో పద్మారావుతో కలిసి తలసాని పాదయాత్ర చేశారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఓడించినాము, కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకుంటామన్న ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు. రెండోది, పద్మారావు గారు గడిచిన 35-40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. 1986లో మొట్టమొదటిసారి ఇదే డివిజన్కు మోండా మార్కెట్ కార్పొరేటర్గా సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 2002లో కూడా కార్పొరేటర్గా సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారు ఏదైతే నడుము గట్టి తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరింది పద్మారావు గారు ఒక్కరే. కాబట్టి ఈ రాష్ట్రం సిద్ధించే దాంట్లో వారిది కూడా పాత్ర ఉంది, అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజలు కోరుకునేది ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లుంది అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. అందుకే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి పోయినా కానీ. 5 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ స్మాష్ అయింది. రెండోది, రోడ్లు లేవు, ఏ కార్యక్రమాలు కూడా చేస్తలేరు, మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లలో చెప్తున్నారు 5 ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ 5 ఏదో వచ్చి హైదరాబాద్ సిటీలో చూపి, లేదంటే వరంగల్లో చూపి, ఆదిలాబాద్లో చూపి, ఏ 5 గ్యారెంటీలు మీరు అమలు చేస్తుంది? ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏది కూడా అమలైతే లేదు. అన్నిటికీ లేనిపోని కోటీలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలా